హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే టొమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మనకు కావాల్సినవి 5 టొమాటోలు, 10 పచ్చిమిరపకాయలు. మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. 7-8 వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. కొంచెం చింతపండు, 2 రెమ్మలు కరివేపాకు, గుప్పెడంతా కొత్తిమీర. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత టొమాటోలు 5 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టేసి మీడియం హీట్లో ఉంచుకొని టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. టొమాటోస్ ఇలా మెత్తబడ్డాక వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. టొమాటోలు మగ్గిచ్చేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు. లాస్ట్లో చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. ఇలా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది పచ్చడి. పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, టొమాటో పచ్చడి రెడీ. ఇది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.